హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 70 ఏళ్ల లోపు ఉన్నటువంటి పెన్షనర్లకు ముఖ్యమైన తాజా సమాచారం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రమైనటువంటి మరియు తెలంగాణలో నివసిస్తున్న 70 సంవత్సరాల లోపు వయస్సు గల ఉన్న గౌరవనీయులైన పెన్షనర్స్ అందరికీ ఇప్పుడు ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి అధికారిక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం కేవలం సాధారణ వార్త మాత్రమే కాదు. ఒక విశ్రాంత ఉద్యోగి యొక్క శేష జీవితాన్ని మరియు వారి కుటుంబ సభ్యుల ఆర్థిక భవిష్యత్తును పూర్తి స్థాయిలో భరోసాతో నింపే ఒక అద్భుతమైన అవకాశం. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బ్యాంకు ఎస్బీఐ, భారతీయ స్టేట్ బ్యాంక్, తమ వద్ద పెన్షన్ పొందుతున్న వారందరి కోసం ఒక వినూత్న నిర్ణయాన్ని అయితే తీసుకుంది. మీరు కూడా మీ యొక్క జీవితకాలం అంతా ఎంతో కష్టపడి మీ యవ్వనాన్ని దేశ సేవకు లేదా ప్రభుత్వ విధులకు అంకితం చేసి గౌరవప్రదంగా పదవి విరమణ చేసిన వృద్ధులు, మీ యొక్క విశ్రాంత జీవనం అనేది వృద్ధాప్యంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మగౌరవంతో సాగాలనేదే ఎస్బీఐ యొక్క ప్రధాన ఉద్దేశము. ఇందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ సిపిపి కాంప్రహెన్సివ్ పెన్షన్ ప్యాకేజ్ అనేటటువంటి ఒక విప్లవాత్మక ఆర్థిక రక్షణ పథకాన్ని అయితే రూపొందించింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విచారకరమైన విషయం ఏమిటంటే, మన దేశంలోని మెజారిటీ పెన్షనర్లు ఇప్పటికే తమ పెన్షన్ వచ్చే బ్యాంకు ఖాతాలను కేవలం సాధారణ సేవింగ్స్ ఖాతాగానే కొనసాగిస్తున్నారు. అంటే మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు జీతం కోసం ఏ ఖాతాను తెరిచారో రిటైర్ అయిన తర్వాత కూడా అదే ఖాతాలో అలాగే ఉంచేస్తున్నారు. దీనివల్ల బ్యాంక్ యాజమాన్యం పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా కల్పిస్తున్న అనేక రకాల ప్రీమియం సదుపాయాలను, ఉచిత ఇన్సూరెన్స్ ప్రయోజనాలను మీరు అవగాహన లేక కోల్పోతున్నారు. మీ ఖాతా గనక సాధారణ ఖాతాగా ఉంటే ప్రభుత్వం లేదా బ్యాంక్ అందించే కోట్లాది రూపాయల ఉచిత బీమా ప్రయోజనాలు, సో సాధారణ ఖాతాగా ఉంటే ఎటువంటి ఉచిత బీమా ప్రయోజనాలు వర్తించవన్నమాట. మునుపటి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏ ఖాతా అయితే ఉందో అదే విధంగా ఉంచితే. పెన్షనర్‌కి సంబంధించి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీ పెన్షన్ అకౌంట్ ఇంకా సాధారణ ఖాతాగానే ఉంటే మీ యొక్క హోమ్ బ్రాంచ్‌కి వెళ్లి దాన్ని సిపిపి ఖాతాగా మార్చుకోవాలి. ఇలా చేయటం వల్ల మీకు లభించే ఆశ్చర్యకరమైన లాభాలు మరియు ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ యొక్క సిపిపికి ముందు అర్హత ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోగలరు ఫ్రెండ్స్, బ్యాంకుకెళ్ళి. సో, ఈ యొక్క ప్రత్యేక సిపిపి పథకం కింద పెన్షనర్లకు లభించే మొట్టమొదటి వెసులుబాటు ఏమిటంటే, మీ ఖాతాలో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు. నో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్. సాధారణంగా సేవింగ్స్ ఖాతాలో కొంత అమౌంట్‌నైతే ఉంచవలసి ఉంటుంది. సో, లేకపోతే పెనాల్టీ పడుతుంది. కానీ అటువంటి అవసరం ఇక్కడ సిపిపి ఖాతాకు ఉండదు. మీ ఖాతాను సిపిపిగా మార్చుకున్నట్లయితే అందులో బ్యాలెన్స్ లేకపోయినా ఎటువంటి జరిమానా విధించవలరు. అంతేకాకుండా ప్రతి నెల మీ యొక్క పెన్షన్ పడినప్పుడు లేదా మీరు డబ్బులు డ్రా చేసినప్పుడు మీకొచ్చే ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జెస్ నుంచి కూడా మీకు పూర్తి మినహాయింపు అనేది లభిస్తుంది. అయితే సాధారణ ఖాతాకు ప్రతి 3 నెలలకోసారి కట్ అయ్యే ఈ యొక్క ఛార్జీలు మీకు పూర్తిగా ఉచితం. మరొక అద్భుతమైన ప్రయోజనం ఏమిటంటే, ఎస్బీఐ మీకు అంతర్జాతీయ ప్రమాణాలను కలిగినటువంటి రూపే ప్లాటినం లేదా రూపే గోల్డ్ డెబిట్ కార్డును అందిస్తుందన్నమాట. ఇందులో కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఉండవు. ఏఎంసీ. సాధారణంగా ఇటువంటి ప్రీమియం కార్డులను తీసుకోవాలంటే బ్యాంకు భారీగా వసూలు చేస్తుంది రుసుమును. అలాగే ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ ఛార్జీల పేరుతో మీ ఖాతా నుండి డబ్బులు కట్ చేస్తుంది. కానీ సిపిపి ఖాతాదారులకు ఈ వార్షిక ఛార్జీలు అసలు ఉండవు. ఇది పెన్షనర్స్‌కి ఒక గొప్ప ఆర్థిక ఊరట మరియు నిరంతర ఆదా అని చెప్పవచ్చు. మరి బ్యాంకింగ్ సేవల్లో రూపాయి ఆదా చేయడం వృద్ధాప్యంలో ఎంతో ముఖ్యం. ఆ దిశగా ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. అయితే ఈ కాంప్రహెన్సివ్ పెన్షన్ ప్యాకేజీలు అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యతమైన మరియు పెన్షనర్ల కుటుంబాలకు కొండంత అండగా నిలిచే అంశం ఉచిత వ్యక్తిగత బీమా.
మీరు విన్నది నిజమే అండి. సో, దీనికోసం మీరు ఎలాంటి ఇన్స్యూరెన్స్ కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఒక్క పైసా ప్రీమియం గూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ దురదృష్టవశాత్తు పెన్షనర్ గాని ఏదైనా రోడ్డు ప్రమాదంలో లేదా ఇతర ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కష్టకాలంలో వారికి 30,00,000 వరకు భారీ ఉచిత బీమా సొమ్మును అయితే కవర్ అవుతుంది ఇందులో. ఎస్‌బీఐ ఇన్స్యూరెన్స్ ద్వారా అందిస్తుంది. ఇది విలువైన బీమాను పొందడానికి మీరు ప్రతి నెల మీ పెన్షన్ నుండి డబ్బులు కట్టాల్సిన పని గూడా ఏం లేదు. సో, మీ అకౌంట్ సీపీపీగా మారితే చాలు. ఇక వైద్య రంగంలో మార్పులు దృష్టిలో ఉంచుకొని ఎస్‌బీఐ మరిన్ని అదనపు ప్రయోజనాలను కూడా ఈ యొక్క ప్యాకేజీలో అయితే చేర్చింది. ప్రమాద సమయంలో అత్యవసరంగా ప్రాణాలు కాపాడుకోవాల్సినటువంటి సమయంలో ఎయిర్ అంబులెన్స్, ఎయిర్ అంబులెన్స్ సదుపాయం ఒకవేళ అవసరమైతే అటువంటి అవసరాల కోసం ఏకంగా 10,00,000 వరకు, అలాగే ప్లాస్టిక్ సర్జరీ ఇటువంటి తీవ్ర గాయాలైనటువంటి చికిత్స కోసం మరో 10,00,000 అందిస్తుంది. ఒకవేళ దేశంలో దొరకని అత్యంత ఖరీదైన మందులు గనక మీరు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సొస్తే, ఆ ఖర్చు కోసం గూడా మరో 10,00,000 వరకు బ్యాంకు సహాయం అందిస్తుంది. ఇది పెన్షనర్ల ప్రాణాలకు బ్యాంకు ఇస్తున్న గ్యారంటీ అని మనం చెప్పవచ్చు. ఈ పథకం కేవలం పెన్షనర్లకే కాదండి. వారి కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు కూడా ఒక తిరుగులేని భరోసా ఇస్తుంది. పెన్షనర్ ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లి మరణిస్తే, పైన చెప్పుకున్న విధంగా బీమా సొమ్ముతో పాటు అదనంగా మరొక రూ. 5,00,000 వరకు స్పెషల్ బెనిఫిట్స్ కింద లభిస్తాయి. అలాగే ఇంట్లో చదువుకునే చిన్న పిల్లలుంటే వారికి కూడా ఉన్నత చదువుల కోసం మరొక రూ. 8,00,000 వరకు విద్యా సహాయం అనేది అందుతుంది. ఒకవేళ పెన్షనర్‌కు పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంటే, ఆ అమ్మాయికి వివాహం సమయానికి లేదా ఉన్నత చదువుల కోసం ఏకంగా రూ. 10,00,000 వరకు అదనపు ఆర్థిక సహాయాన్నయితే ఈ ప్యాకేజీ ద్వారా అందజేస్తారు. ప్రమాద సమయంలో దూర ప్రాంతాల నుండి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి రావడానికి ప్రయాణ ఖర్చుల కోసం గూడా 50,000, అలాగే లోకల్ అంబులెన్స్ ఖర్చుల కోసం 50,000, ఈ విధంగా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో, దీనికి సంబంధించి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఈ యొక్క బ్యాంకింగ్ సేవలను సులభతరం చేయడానికి ఎస్‌బీఐ మరిన్ని వెసులుబాట్లను కల్పిస్తోంది. పెన్షన్ స్లిప్‌ల కోసం ఎండలో బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మీ మొబైల్ లేదా ఈమెయిల్ ఐడీకి పీడీఎఫ్ రూపంలో వచ్చేలాగా చేసుకోవచ్చు. సో, 80 సంవత్సరాలు దాటినటువంటి వారు లేదా నడవలేని స్థితిలో ఉన్న వారి కోసం డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఉపయోగించుకోగలరు. లైఫ్ సర్టిఫికేట్ కోసం కూడా బ్యాంకుకి వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు మనము ఆహ్, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కూడా సమర్పించవచ్చు ఇంట్లో ఉండి. సో, చివరగా ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఈ యొక్క ఉచిత బీమా ఇన్సూరెన్స్ సదుపాయాలు పొందడానికి పెన్షనర్ వయస్సు ఖచ్చితంగా 70 ఏళ్ల లోపే ఉండాలి. 70 ఏళ్లు దాటితే ఇన్సూరెన్స్ పాలిసీలు వర్తించవు కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే మీ యొక్క హోమ్ బ్రాంచ్‌కి వెళ్లి మీ యొక్క పెన్షన్ ఖాతాను సీపీపీగా అయితే ఎలిజిబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఉంటే మార్చుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.